మంచి మనసు ఉన్నటువంటి మంత్రి రెండవ స్థానంలో ఎవరు? అమ్మన్ రాంబాబు. ఓహో హల్వా ఎక్కడికి నా డిక్కి పగిలింది. రాంబాబు గారు చాలా మంచి వ్యక్తి. చాలా మంచి వ్యక్తి. ఎట్లా ఎందుకు మంచి వ్యక్తి అంటే ఎందుకు? ఈడే మంచోడంటే మన దేవుళ్ళురా బాబు. సంధినా సుకన్య లాంటి వాళ్ళకు సహృదయంతో ఆయన చేసినటువంటి మేలు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారంటే నేను ఎందుకు చెప్పాలన్నటువంటి వ్యక్తి. చట్టం ఎవరికి చుట్టం కాదు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంకా ఆయన ఏం చేస్తాడో తెలియదు. మా అన్న లోపలేకంటే చాలు స్వామి అని నేను రోజు మొక్కుతా. ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా అదే వేసాక ఇబ్బంది ఏమి లేదు. 16 నెలలు జైల్లో ఉన్నామంటే ఇంకేం ఇప్పుడు ఏమి వేసినా కూడా ఇబ్బంది లేదు. నేనులా పార్టీకి నేను నా బుధ స్కందాల మీద వేసుకో మోస ఏం నవ్వుతావు ఎందుకంటే వదిన తీర్థం తీసుకుంటాది ఎట్టా ఇట్ట అంటాది ఇటు గారిపోతుంది. తెలిసిపోతుంది కదా. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి చెట్టేసుకున్నాం ఇంట్లో 5 కోట్లు పెట్టి. అన్నకు తోడు ఎవరున్నారు అని నేను వచ్చిన. అన్నకు తోడుగానే వచ్చి పడుస్తున్నావు ఇక వారిని. ఇలా రామ్మా ఇలా రా. అరే నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా. ఎన్నో సార్లు నేను చంపేద్దాం అనుకున్నాను రా. అన్నగడ మాట్లాడతాడు ఇంగ్లీష్ తెలియదు నీక. అన్నగడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా. అన్నగడ బ్రహ్మాండంగా దావోసు మాట్లాడినాడు. చూసావా వీడియో? బ్రహ్మాండంగా మాట్లాడినాడు. వాళ్ళు అడుగుతా ఉంటే బ్యూటిఫుల్ ఇంగ్లీష్. కమ్ ఇన్సైడ్.